రెండవ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి దానికి ఘనంగా నేర్పారు. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారి పుణ్యమా అని చెప్పి దిగ్విజయంగా నిర్విరామంగా అది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. పాపం శిలాఫలకాన్ని ఎవరు పట్టించుకుంటలేరు సంవత్సరాలైనా, కాబట్టి మేము వచ్చి దానికి విశేష చెప్పినాం. ఇక్కడనే కాదు, ఇంకా నేను ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణమే కాకుండా వికారాబాద్ నియోజకవర్గము, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇట్లాంటి పలకలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. పాపం మా జతకు ఇంకొకటి వచ్చేది ఉండే, ప్రారంభోత్సవం అనేటటువంటి మా పలక మా జోడి వచ్చేది ఉండే, అది వస్తలేదు. కాబట్టి ఇవన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. నేను వికారాబాద్ జిల్లాలోని మా సోదరులకు అందరినీ కోరేది ఏంటంటే, మీ జాగలలో ఎక్కడైతే శిలాఫలకాలు వేసి అవి వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంటున్నాయో వాటిని పట్టించుకునేటటువంటి నాదులు లేడంట. మీరన్న పోయి పాపం వాటికి విశేష చెప్పండి. ఈ విధంగా ఎక్కడ పోయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫెయిల్యూర్. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు ఏమనుకున్నారు జనాలంటే, అరే ముఖ్యమంత్రి గారి జిల్లా ఇదే, స్పీకర్ గారి నియోజకవర్గం ఇదే, చాలా బ్రహ్మాండంగా మనకు అభివృద్ధి చెందుతుంది ఏమనుకున్నారు. ఇది సూటెడ్ రూమ్ అని అన్నారు. సూటెడ్ 4 సూట్లు, ఒట్టి గెస్ట్ హౌస్ కాదు ఇది, సూట్స్ ఉంటాయంట. 4 సూట్స్ ఉంటాయి దీంట్లో. అంటే మేమందరం కూడా సంతోషించినాం. ఏం సంతోషించినాం అంటే, అబ్బా గెస్ట్ హౌస్ మంచిగా అవుతున్నది, ఏ మాట కామాట సూట్స్ అవుతున్నాయంట అని చెప్పి సంతోషించినాం. కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం పునాది కూడా తీయలేరు. 6 కోట్లు మళ్ళా బ్రహ్మాండంగా దాని మీద వేసుకున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యంగా స్పీకర్ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, స్పీకర్ గారు ఇది పట్టించుకొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నిధులు తీసుకురావాలా, అక్కడ మార్కెట్ను పట్టించుకోవాలా. ఇక్కడ వేరే నియోజకవర్గాలలో ఏం జరుగుతున్నా కానీ స్పీకర్ గారు మీకు పెద్ద బాధ్యత ఉంది, పెద్ద పదవిలో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఆ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను కంప్లీట్ చేయాలా. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలాఫలకానికి ఈరోజు మేము రెండో వార్షికోత్సవం చేసినాం కదా, 6 కోట్ల నిధులు పెట్టి 4 సూట్లతోటి ఈ గెస్ట్ హౌస్ను కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ముగించే ముందు ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులను అందరినీ కూడా అవమానించే విధంగా, క్రిమినల్ వేస్ట్ అనే విధంగా ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ R&B తీసుకున్నా కానీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంజనీర్లే కదా, మీకు ఏవైనా కానీ కట్టిస్తున్నాయి. మీరు నడిపే కార్ అయినా కానీ, ఉంటున్న ఇల్లు అయినా కానీ, ఏదైనా కానీ ఇంజనీరింగ్ వాళ్ళే చేసేటటువంటి పని. వాళ్ళని మీరు ఏవైతే మాటలు క్రిమినల్ వేస్ట్ అనేటటువంటి మాటలు అన్నారో అవి బేషరతుగా మీరు విరమించుకోవాలా. ఈ ఇంజనీరింగ్ సమాజానికి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇంకొకటికి మొన్న చూసినాం, ఆయన అద్దంకి దయాకర్ అని ఆయన వచ్చింది, కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు. మొన్ననే పదవి రాగానే ఆయన బ్రెయిన్ నెత్తిలో ఉన్నట్టు బ్రెయిన్ మోకాలు కాడికి వచ్చినట్టున్నది. ఆయన మాట్లాడేటటువంటి మాటలు, ఆయన భాష చూస్తుంటే ఈయన చదువుకున్నటువంటి వ్యక్తి లేకపోతే దూళ్ళు బర్లు గిట్ట కాస్తుంటే అనిపిస్తున్నది. అసలు ఆయన మాట్లాడేటువంటి హరీష్ రావు గారిని పట్టుకొని ఆయన మాట్లాడే మాట హౌలే అని చెప్పి, రా అని చెప్పి ఈయన మాట్లాడేటటువంటి భాష ఏదైతే ఉన్నదో చాలా జుగుప్సాకరంగా ఉంది. క్షుద్ర పూజలు చేస్తున్నాడు హరీష్ రావు గారు అంటారు. దేని గురించి క్షుద్ర పూజలు చేస్తుండు? నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు నేను కూడా పక్కా హిందువులు దేవాలయాలకు వెళ్తారు, అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ముస్లింలు అక్కడ మసీదుకి పోతారు, క్రిస్టియన్లు చర్చికి పోతుంది, వాళ్ళ నమ్మకం. మీరు నిజంగా చెప్పాలంటే ఒక హరీష్ రావు గారిని అవమానపరిచినట్టు కాదు ఇది. మొత్తము హిందూ సమాజాన్ని మీరు అవమానపరిచే విధంగా క్షుద్ర పూజలు చేసి, హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసి వానలు పడొద్దు, కరువు రావాలని చెప్పి మొక్కుకున్నారు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు. పెద్ద మనిషి, ఈయన PCC హోదాలో ఉన్నటువంటి ఈయన కూడా మాట్లాడొచ్చా? కాబట్టి మీరు ఇటువంటి మాటలు బంద్ చేసుకోవాలా. క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఎందుకంటే మరి క్షుద్ర పూజలు చేసి అధికారంలోకి రావాలనుకుంటే, మీరు రేవంత్ రెడ్డి గారు క్షుద్ర పూజలు చేస్తే మీరు పక్కన ఉండి మా మంత్రాలు చదివినరా అద్దంకి దయాకర్ గారు, అదే మహేష్ కుమార్ గౌడ్ గారు? కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు.